నీకు పంచర్ ఎలా వెయ్యాలో నేర్పబడును. ఈ షాప్ కి కాబోయే ఓనర్ నువ్వే. నీ పంచర్ నువ్వే వేసుకోవచ్చు. పంచర్ పడిన చోట ట్యూబ్ అరిగిపోకుండా బాగా రుద్దాలి. అసలు ఈ పంచర్ ఎందుకు పడుద్ది? పరాగ్గా ఉంటే పడుతుంది. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రతిదీ అడిగి తెలుసుకుంటావు. పంచర్స్ చాలా రకాలు. పంచర్ లేనిదే ప్రపంచమే లేదు. కానీ ఏ పంచర్ కైనా ఒకటే స్టిక్కర్. ఏమీ లేదు. పంచర్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నాను, ఎలా వేసుకోవాలో నేర్పిస్తున్నాను. ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సింది నేను. నీకేమిటో దురద మధ్యలో. ఈ వయసులో నీకెందుకు శ్రమ అని నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను. వాడు కాపరాలు కూర్చోవాడైతే. చీమా చీమా ఎందుకు గుట్టావంటే నా బంగారు పుట్లు మంచుకున్నావా? మంచిగున్నా మంచిగున్నా. నువ్వు మంచిగా ఉండకపోతే మేము మంచిగా ఉంటావేంటి? ఏమైరావులు మా ఊరు వచ్చేయండి. మా ఊళ్ళమ్మ జాతరకు వచ్చినాం. ఏంటి వీళ్ళందరూ నీ పిల్లలేనా? మొత్తం నా పిల్లలే. ఎందుకురా నవ్వుతున్నావు? మొత్తం 6 అతని పిల్లలే అంటున్నానుగా. అతని పిల్లలు కాబట్టి అన్నాడు. కాదు, అందులో 3 మాత్రమే అతనికి పుట్టిన పిల్లలు. మిగతా 3 అతనికి పుట్టిన పిల్లలు కాదు. అయ్యో నేను చెప్పిందే నిజం. మళ్ళీ అదే కొట్టుకొస్తావు. మళ్ళీ ఇతని 3 కొడుకులు ఇతనితో పాటే ఉండి ఇతని కుటుంబానికి వారసులు అవుతారు. అందుకే ఆ 3 ఇతని బిడ్డలన్నారు. ఆడపిల్లను మాత్రం పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళతారు. భర్త ఇంటి పేరే వాళ్ళంటి పేరు అవుతుంది. వాళ్ళ ఇంటికి దీపం అవుతారు. వాళ్ళ వంశానికి వారసులు అవుతారు. ఆడపిల్లలు అత్తింటి పిల్లలే గాని పుట్టింటి పిల్లలు కాదు. అందుకే ఆ 3 ఆడపిల్లల్ని నీ పిల్లలు కాదన్నాను. అర్థమైందా? అరే గాడిద, దేనికైనా ఒక పద్ధతి లేదు. నీకు పుట్టలేదు నీకు పుట్టలేదు అంటుంటే ఎట్టుడుతున్నా పుట్టినోడికి. ఎంత చెప్పినా అర్థం చేసుకోవాలని చెత్తపుర నీతిని నాకేం తెలుసు. అవ్వా ఏట్రా ఏదో సౌండ్ వచ్చింది? బల్లొచ్చి ముద్దు పెట్టుకు పారిపోయింది. అమ్మో అయ్యో అయ్య బాబా చౌపోట కాదత్తా, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు దూరం ఎట్లా ఎరబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు? అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా. నీతో కచ్చి నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి మిమ్మల్ని కాదండి. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా. అప్పుడు అనాలనుకున్నమాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. అమ్మ అత్త లాలి కక్కుతోరా కక్కుతో. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసై లిల్లీ, ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడేవాడే? నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. సర్లే, టాపిక్ మార్చు, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ బడుద్దనే పెళ్లి చేస్తా. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనపడతారు. నేను ఒక్కడే బడుదేలా కనపడతాను అన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలో వచ్చేస్తున్నాయండి. ఏంటో దారిగడ్డంగా ఇలాగే చెప్పచ్చు. ఎందుకు అరుస్తావు? వెళ్ళవయ్యా. ఎటెళ్ళింది? ఏది అరిసె నీకు చెప్ప నీకు ఆకు నీకు పండు నీకు
వినపసుని ఇది నాకు సంభావన బానే గిట్టింది మీకు. ఏదో నాయుడు గారు అమ్మాయి పెద్ద మనిషి అయితేను ఆ అమ్మాయిని చాపెక్కించావు గాని మా వాడిని మాత్రం పెళ్లి పెట్టి లెక్కించకు. మహాప్రభు ఆ ఒక్కటి అడగండి. ఇదిగో సంభావన నేను గట్టిగానే ఇస్తానయ్యా అన్నారు అంతే. ఇదిగో 25 లక్షలు వచ్చే సంబంధం చెప్పు, నీ కమిషన్ సంగతి నేను చూసుకుంటాను. ఎలా ఇస్తారండి? మీ వాడికా చదువు లేదు? చదువు లేదా ఎరా? భలేవారే 5. అబ్బో కొంపతీసి ఎక్కువ చదివాడా ఏంటి? ఈ సంగతి తెలుసుంటే ఒంటి తరగతితోటే గంట కొట్టేసేవాడియా. అన్నీ మీకు అనుకూలంగా మార్చేసుకుంటారే. నా ఉద్దేశం అది కాదు, తక్కువని. ఇవాళ రేపు హైటెక్ ఇంజనీర్లు గిరాకీ ఎక్కువ. మీ వాడు అమెరికాలో చదువుకుంటే అడిగినంత కట్నం ఇచ్చుండేవారు. అమెరికానా? అమెరికాయే కదా, పంపించేద్దాం. పంపించేస్తారు. కాలువ గట్టుకు పంపించినంత ఈజీగా చెప్పారు. విదేశీ ప్రయాణం మీ వాడి జాతకంలోనే లేదు. దాందే ఉందయ్యా, మనం రాసిందే జాతకం, పెట్టిందే ముహూర్తం. అమెరికా పంపించేస్తాను గాని ఓ 30 లకారాల సంబంధం చూడు. ఇప్పుడే కదండి 25 అన్నారు. అమెరికా చదువు కదా 5 పెంచారు. ఇది పెళ్లి సంబంధంలా లేదు, సంతలో గేదెల వ్యాపారంలో ఉంది. గేదెలకి అంత కట్టం ఇస్తున్నారండి? అయితే మన ఇంట్లో 4 ఉన్నాయి కదరా నీతో కలిపి. ఇంతమంది డాన్స్ ఉన్నారు. ఎవడ్రా ఈ బ్యాండ్ పెట్టింది? నేనేనా? నా కొడుకు అమెరికా వెళ్తున్న సంగతి ఊరంతా తెలియాలని చెప్పి చర్చిలోని శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు ఇదే బీటు, అయ్యగారు అమెరికా వెళ్ళేటప్పుడు కూడా ఇదే బీటా? బీటు నచ్చలేదా? రే బీటు మార్చి నాటు కొట్టండి. కనకమూర్తి కొడుకుని ఎంత ఖర్చు పెట్టి అమెరికా పంపుతున్నాడంటే నాకైతే నమ్మకం కుదరట్లా. విన్నారుగా ఈ వింతేమిటో. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కెమెరామెన్ రాజుతో మీ వయ్యారి బామ్మ. ఆపండి ఆపండి ఆపండి. ఏనా నువ్వు అంతసేపు డాన్స్ చేస్తే కాళ్ళు నొప్పులెట్టేస్తారా? నువ్వు చాలా సేపు అమెరికా విమానంలో వేయాలి కదా దానన్న. వీడు ఎందుకురా ఫారెన్ వెళ్తున్నాడే? ఆ దేశాన్ని కూడా చెడగొట్టినా. పెద్దబాబు ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి డాలర్లుగా మార్చుకురా. వాటి మీద 10 పేర్లు రాయాలి. నాకు అమెరికా కళ్ళద్దాలు తెచ్చిపెట్టు. అదే అందులో చూస్తే మనుషులు బట్టలు లేకుండా కనపడతారటగా. పెద్దబాబు నాకు అమెరికా నుంచి లో చెడ్డీలు తీసుకురా. నా దగ్గర ఉన్నాయిలే, నేను ఇస్తున్నా. పెద్దబాబు నాకు తెల్లటి పిల్లని తీసుకురా పెళ్లి చేసుకోవడానికి. అమెరికాలో సరుకులు అమ్ముతారా, సంసారాలు చేసే పిల్లలు. ఒరే తాతాజీ, అమెరికా నుంచి నువ్వేం తెప్పించుకోవా? ఎవడ్రా నువ్వు? నేను అమ్మేది అమెరికా సరుకు, నాకెందుకురా? అడవుది మన డబ్బు అమెరికాలో జలదురా. ఏమండోయ్ మరి నా సంభావన? అమెరికా వెళ్ళదాగానే డాలర్లో ఇస్తానయ్యా, ముందు ఆశీర్వదించు. సమస్త సన్మంగళాని భవంతు. అదేమిటయ్యా, అధిక కట్నం ప్రాప్తి వస్తూ అని ఆశీర్వదించచ్చు. మీ వాడే లేదు ఉద్యోగానికే కదండి. ఉద్యోగం ఎందుకే? పెళ్లి కోసమే కదా. పెళ్లి ఎందుకు? కట్నం కోసమే కదా. అయ్యా మీరు చాణక్యులే కాదు, చంద్రగుప్తులు కూడాను. నువ్వు రారా ఎక్కు. ఆటోనా విమానం అన్నావు? అబ్బా ఎయిర్పోర్ట్ దాకారా. గొడ్ల చావడి దగ్గర తీసుకొచ్చాడేంటి? ఏంటి నాన్న ఇది? అమెరికా అన్నావు, ఎయిర్పోర్ట్ అన్నావు. ఇదేరా మన అటక్ అమెరికా. అటక్ అమెరికా. ఎక్కు. నేను ఎక్కను, నువ్వు నన్ను మోసం చేసావు, నేను పారిపోతా. రే పారిపోవడం అంత తేలిక కాదురా. నువ్వు అమెరికా వెళ్తున్నావు అని చెప్పి ఊళ్ళో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసావు. ఇప్పుడు సరుకులు లేకపోతే అందరూ తిరగబడి కుమ్మేస్తారు నిన్ను. అయ్య బాబోయ్, నిజమేనా? అది అంచేత 6 నెలల తర్వాత అమెరికా నుంచి కిందకి దింపుతాను, కట్నం పెంచుతాను. కావాలంటే ఆ కట్నం డబ్బుతోటి హనీమూన్కి నిజం అమెరికాకి వెళ్ళిపో. ఎక్కు. అమ్మ నేను ఎక్కను. ఒంటరిగా పైకెక్కితే పాములు తేలు కరిస్తే. రే నీ సంగతి నాకు తెలుసురా. అందుకే నీకు తోడుగా ఉండడానికి, రోజు అన్నం వండి పెట్టడానికి ఓ అమ్మాయిని ఏర్పాటు చేశా. అమ్మాయా? అయితే నేను ఎక్కుతా. ఉండు. ఈ పుస్తకం బాగా నమిలేసి ఎమర్జెన్సీ ఇంగ్లీష్ బోల్డ్ కట్టం అన్నట్టు. ఏ ఫర్ అమెరికా, బి ఫర్ బోల్డ్ కట్టం. ఎక్కరా? హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నమస్తే సార్. దీన్ని ఉంచుకోండి సార్. ఐఎమ్ సారీ, దీన్ని ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. రండి. ప్రిన్సిపల్ స్పీచ్ అయిపోతుందా? రోజు ఇలాగే ఉంటే హ్యాపీ రా.
ఈ డ్రెస్ లో నేను సిమ్రన్ లా ఉన్నానా భూమికలా ఉన్నానా? నేను చెప్పనా ఎలా ఉన్నావు? సరే చెప్పు. మాడాలా ఉన్నావు. రేష్మ ఇక్కడ. రేష్మ ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ మన కాలేజ్ ప్రోగ్రామే రా. సరే అయితే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. గమ్మునరా. రేయ్ పక్క కాలేజ్ అమ్మాయిలు చాలా మంది వచ్చారా. నువ్వేంట్రా కాకి షర్ట్ లో వచ్చావు? పర్వాలేదు లేరా. రేయ్ ఎప్పుడు షర్ట్ మార్చే స్టైల్లో మార్చి సెట్ చేయరా. ఆహా మొత్తం కంపైపోద్రా. ఏం కాదురా లోపల ఏమీ వేసుకోలేదని చెప్తున్నా అనకుండా సింపేశారంట్రా. హే హి లుక్స్ లైక్ అమీర్ ఖాన్. నో హి ఇస్ లుకింగ్ లైక్ సల్మాన్ ఖాన్. yes థాంక్ యూ. బై. నాకు ఫోన్ లేదు, నెంబర్ మాత్రం అడగండి. దీనికి అంత ఇదైపోతారంట్రా. ఆ వచ్చే అమ్మాయిలు నా కండ్లతో ఎలా కమ్ముకుంటాను చూడు. హాయ్ మిస్ నోకియా, అవుట్ గోయింగ్ ఫ్రీయా? ఇన్కమింగ్ కూడా ఫ్రీరా. ముందు వెళ్ళండి, జీప్ ఎక్కించండి. అయ్య బాబోయ్, జీప్ అంటున్నారంటే మీరెవరు? కల్చరల్స్ కి మఫ్టీలో వచ్చిన లేడీ పోలీస్ ని. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ సైజ్ ఎంత? ఎక్సెల్? ఎందుకు? కొంచెం సైఫీలో అవుతున్న స్టేషన్ దాకా వేసుకుందామని. నీకు ఇచ్చేస్తే నేనే వేసుకోవాలి. నాడవరా. ఇది అంతం కాదు, ఆరంభం. ఇది ప్రారంభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.